గుంటూరు జిల్లా పెదకాకాని భ్రమరమ్మ అమ్మవారి మంగళసూత్రం నాన్తాడు మాయం వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. ఈ ఘటనపై వైసీపీ నేత అంబటి మురళీకృష్ణ కలెక్టర్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆభరణాలు మాయమైన ఆలయ అధికారులు వెంటనే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో కుట్రకోణం ఉందని ఆరోపిస్తూ సమగ్ర విచారణతో పాటు ఆలయ స్థిర చరాస్తులపై ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తీరుపై తీవ్ర విమర్శలు చేసిన అంబటి మురళీకృష్ణ ప్రభుత్వం స్పందించకుంటే గ్రామాలు పట్టణాల్లో సంకీర్తనలతో నిరసన చేపడతామని హెచ్చరించారు. ఈరోజు ఎస్పీ గారిని కలిసింది కానీ లేకుంటే కలెక్టర్ గారిని కలిసింది కానీ ఏ రాజకీయ ప్రయోజనాలు ఆశించి కాదు. ప్రజల్లో బలంగా ఉన్నటువంటి ఒక భావోద్వేగం, ఒక సెంటిమెంట్ని పరిరక్షణ కోసం మేము కలవడం జరిగింది. అదేంటయ్యా అంటే పెదకాకాంలో వేంచేసినటువంటి గంగా భ్రమరాంబిక తల్లి పసుపు కుంకుమ మంగళసూత్రం నూల్తాడు తస్కరించబడినాయనేది ప్రజలు అనుకుంటా ఉన్న సమయంలో, అంటే క్రితం మంగళవారం 14వ తారీఖున శుక్రవారం 14వ తారీఖున ఆఖరిగా భక్తులు అమ్మవారి మంగళసూత్రం నూలుతాడు చూడడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడు కూడా కనిపించలేదు. ఈ విషయం బయట గుసగుసలు జరుగుతున్న సమయంలో నా దృష్టికి వస్తే 19వ తారీఖున స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నేను సలహా ఇచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇట్లా అనుమానాలుగా ఉన్నాయి, మీరు దీని మీద ఇన్వెస్టిగేట్ చేయమని. 19వ తారీఖున ఏ కేసు రిజిస్టర్ చేయలేదు. అప్పటి వరకు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, ఆలయ సిబ్బంది నుంచి కానీ, పూజారుల నుంచి కానీ ఎట్టి కంప్లైంట్ కూడా పోలీస్ స్టేషన్లో ఇవ్వలేదు. ఈరోజు ఎస్పీ గారిని కలిసింది కానీ లేకుంటే కలెక్టర్ గారిని కలిసింది కానీ ఏ రాజకీయ ప్రయోజనాలు ఆశించి కాదు.